వ్యవసాయం అంటే కేవలం పొలంలో పంటలు పండించడం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, మన జీవన విధానం, మన భవిష్యత్తుకు బలమైన పునాది. అయితే ఈ తరం పిల్లలకు వ్యవసాయం గురించి ప్రత్యక్ష అవగాహన కల్పించే అవకాశాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగానికి కొత్త ఊపునిస్తూ భావితరాలకు మన సాంప్రదాయ సేద్యం గొప్పతనాన్ని పరిచయం చేసే లక్ష్యంతో మొయినాబాద్లోని కపిల్ అగ్రి ఫామ్లో కపిల్స్ వన్ డే కిసాన్ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. నేటి ఆధునిక పిల్లలకు, విద్యార్థులకు మన వ్యవసాయ మూలాలను పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొయినాబాద్లోని కపిల్ అగ్రో ఫామ్లో జరుగుతున్న ఈ వన్ డే కిసాన్ ప్రోగ్రాం నిజంగానే విద్యార్థులకు ఒక సరికొత్త అనుభూతిని పంచుతోంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు. పాతకాలపు వ్యవసాయ విధానాల నుంచి నేటి మోడర్న్ ఫార్మింగ్ వరకు ఎన్నో అంశాలను ప్రత్యక్షంగా తీసుకుంటున్నారు. ఒకప్పుడు రైతులు ఎలా దున్నేవారు, ఎడ్ల బండ్లను ఎలా వినియోగించేవారు, చేతితో నాటు ఎలా వేసేవారు, బావులు, చెరువులు, డ్యాముల ద్వారా నీటిని ఎలా సంరక్షించేవారు వంటి అనేక విషయాలను అక్కడే ప్రదర్శిస్తూ విద్యార్థులకు వివరంగా వివరిస్తున్నారు. దీంతో వ్యవసాయం గురించి పుస్తకాల్లో చదివిన సమాచారం కంటే ప్రత్యక్ష అనుభవం ద్వారా మరింత లోతైన అవగాహన వారికి కలుగుతోంది. As a part of field trip, Edify World School of Shamshabad visited Kapil's One Day Kisan today. So here the main exposure for students is on vintage things, traditional things like agriculture, water harvesting. మన యాన్సెస్టర్స్, మన తాతలు, మన తండ్రులు, మన ముత్తాతలు, మన ఒక పాత తరాల వాళ్ళ లైఫ్ని ఎట్లా లీడ్ చేశారు. ఇప్పుడున్న టెక్నాలజీ కంటే ముందు వాళ్ళు మనకంటే హ్యాపీగా బ్రతికారు. సో హౌ డిడ్ దే లెట్ దేర్ లైఫ్ వితౌట్ టెక్నాలజీ అనేది మేము ఇక్కడ వాళ్ళకి చెప్తాము. లైక్ ఇప్పుడు మనం స్విచ్ చేస్తే వాటర్ వస్తున్నాయి, బోర్వెల్ నుండి ట్యాంక్లో నుండి ట్యాప్ నుండి వస్తున్నాయి. ఇప్పుడు ఇదే పర్పస్ని వాళ్ళు ఇంకో రకంగా ఈ టెక్నాలజీ లేకుండా వాళ్ళు బ్రతికారు. మన ప్యూరిఫైయర్స్ ఉన్నాయి, అప్పుడు ప్యూరిఫైయర్స్ లేవు. అట్లా అసలు ఆ ప్యూరిఫైయర్ లేకుండా ఆ వాటర్ ఎట్లా తాగారు. సో ఇటువంటివి జస్ట్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ లైక్ ఇప్పుడున్న అగ్రికల్చర్కి రకరకాల టెక్నాలజీస్ ఉన్నాయి. మోటార్స్లో HP5 HP 10 HP ఇట్లా రకరకాల HP మోటార్స్తో 1000 ఫీట్లు 2000 ఫీట్ల లోతు నుండి వాటర్ తోడుతున్నారు. మరి అదే అగ్రికల్చర్ 50 ఏళ్ళ క్రితం 100 ఏళ్ళ క్రితం కూడా చేశారు. అప్పుడు ఏ టెక్నాలజీ వాడారు? ఇప్పుడున్న ట్రాక్టర్స్కి, ఇప్పుడున్న రకరకాల ప్లవింగ్ మెథడ్స్కి, ఫర్టిలైజర్స్కి, ఇప్పుడున్న అగ్రికల్చర్ మెథడ్స్కి కూడా ఒకప్పుడు డిఫరెంట్ మెథడ్స్ ఉండేవి, నాగలు దున్నడం ఇలాంటివి. సో ఇక్కడ ఏంటంటే పిల్లలకి టెక్నాలజీకి ముందు ఎలా ఉండేది, ఇప్పుడున్న టెక్నాలజీకి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళు అగ్రికల్చర్ గురించి తెలుసుకొని నెక్స్ట్ ఫ్యూచర్లో అగ్రికల్చర్ అనేది కూడా ప్రొఫెషన్, దాన్ని కూడా మనం చూస్ చేసుకొని మన లైఫ్ లీడ్ చేయొచ్చు, మనకు మంచి కెరీర్ ఉంటుంది అనేది ఒక మెసేజ్ ఇస్తాం వాళ్ళకి. ఈ కార్యక్రమంలో కేవలం సాంప్రదాయ సేద్యమే కాకుండా ప్రధాన ఆకర్షణగా ప్రకృతి, పక్షులు, జంతువులతో విద్యార్థులకు అనుబంధాన్ని పెంచేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆస్ట్రిచ్లు, రంగురంగుల రామచిలుకలు, కుందేళ్లు వంటి జంతువులను చూసి చిన్నారులు ఆనందంలో మునిగిపోతున్నారు. వ్యవసాయం అనేది కేవలం పంటలకే పరిమితం కాదని, ప్రకృతి, జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ అన్నీ దానిలో భాగమేనని నిర్వాహకులు పిల్లలకు వివరిస్తున్నారు. In Kapil's One Day Kisan, we got a lot of activities. My job description would be I'm an edutainer. Myself, I go out and entertain the children while educating them in the same while. Children will come here to One Day Kisan to get to experience the life of the Kisan, like farmer life ela undi anedi experience cheyanike. I know it can't be done in a day, but they have to understand the struggles, they have to understand the meaning of being a Kisan. See, nowadays children are into a lot of things, they are getting brighter every day. Kani ee generation lo they వాళ్ళకి ఎలా అంటే farming అనే job, it's not for students, it's not for educated person అన్న తయారైంది. But the thing is, farming is also for an educated person, period. Ante agri entrepreneurs are booming right now. Agri entrepreneurs are changing the way we are looking at agriculture. And today at One Day Kisan, our aim is for students to know that Kisan, being a farmer is also a career opportunity. And at One Day Kisan, we mainly focus on how you're getting the food. పిల్లలకి ఎలా ఫుడ్ వస్తుంది, రోజు అన్నం తింటారు పర్లేదు, బట్ అన్నం ఎలా వస్తుంది, రైతు ఎంత కష్టపడితే అన్నం వస్తుంది, లైక్ ఎన్ని వాటర్ కన్జ్యూమ్ చేస్తే వీఆర్ గెటింగ్ ద రైట్. వాళ్ళకి తెలియదు రైస్ ఎలా వస్తుంది అనేది. వాళ్ళకి తెలిసిన డీమార్ట్కి వెళ్తాం, దే గోయింగ్ టు స్విగ్గీ, ఇన్స్టామార్ట్, దే గోయింగ్ టు జెప్టో అండ్ దిల్ బై ద ఫుడ్. దట్స్ నాట్ వే ద రైస్ కమ్స్ ఫ్రమ్. వాళ్ళకి ఇన్సెప్టింగ్ పాయింట్ నుంచి తెలియదు.
it's not their fault as well, because of this urbanization, kids are moving away from the villages, they're moving away from the nature, and our goal is to pull them back to the nature. We want to experience their roots of life. That's our tagline. అంతేకాదు నేటి యువతకు వ్యవసాయం పట్ల ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం కూడా ఈ కార్యక్రమంలో కనిపిస్తోంది. చదువుకున్న యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికతను వినియోగించి వ్యవసాయాన్ని లాభదాయకమైన వృత్తిగా ఎలా మార్చుకోవచ్చో ప్రత్యేక తరగతుల ద్వారా తెలియజేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్, స్మార్ట్ ఫార్మింగ్, విలువ ఆధారిత పంటల సాగు, అగ్రి ఎంటర్ప్రెన్యూర్ వంటి అంశాలపై కూడా అవగాహన కల్పిస్తూ వ్యవసాయాన్ని గౌరవప్రదమైన కెరీర్గా చూడాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం పిల్లల్లో చక్కటి ఆలోచనను రేకెత్తిస్తోందని నిర్వాహకులు చెప్తున్నారు. The main motto of One Day Kisan is to let everybody know the importance of farming. Farming is important, everybody knows that, but the point is who know what. Because the point is farming is important for everybody, but how many are doing farming? Because of what they are not doing farming. The reason is lack of information and lack of knowledge with the farming. Farming is not only an action, it can be done all along the same way. It can be done technically, it can be done smart also. And nowadays if you see, the number of people who are getting into farming is reduced with the number of people increasing towards the software. But at the same time when you see, some of the main people from the IT sector itself are getting back to the roots of the land is farming. So there you can understand how important is farming. And you yourself, everybody know how farming is important, but we ourselves, we are not encouraging children ourselves to get into the farming or even not touching the soil. So when you are not doing it that properly, and you can't expect the results in return to be comfortable for yourself in your future generation. So now here in this One Day Kisan, we are making them understand the importance of farming, the food, the water and the healthy culture that we used to have in our ancestors, grandparents and grandmothers in that age and in that era, how healthy they were and why were they healthy, how healthy they were, because of what, because of what culture, what habituations, what practices they are healthy. So here we are making sure every children is getting into the mud and touching the soil, touching the wet mud, so that they can have the actual scent of the soil and they can have the actual essence of the soil, and that is the actual play that every kid should have. పిల్లలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా మన మూలాలను, మోడర్న్ వ్యవసాయ పద్ధతులను భావితరాలకు నేర్పుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమం నిజంగా అభినందనీయమని విద్యార్థులు అంటున్నారు. సంప్రదాయ వ్యవసాయ వారసత్వాన్ని కాపాడుతూ ఆధునిక సాంకేతికతతో కొత్త తరానికి వ్యవసాయం పట్ల ఆసక్తిని పెంచే ఈ కపిల్స్ వన్ డే కిసాన్ కార్యక్రమం నిజంగా ఆదర్శప్రాయమైన ప్రయత్నంగా నిలుస్తోందంటున్నారు. My experience at Kapil's One Day Kisan was so much interesting and awesome. I have learned many things, including flood controllable dam, wells, and many more things. I even learned about about animals. I like coming here. I enjoyed it, and I felt my grandfather's olden days, my mother's, my father's, our experience over here at Kapil's One Day Kisan was such an amazing experience. I cannot explain. I request everyone or advise everyone to please come once to Kapil's One Day Kisan. It's so good. People can learn many more things except of sitting at home. Please come to Kapil's One Day Kisan. Thank you. Before coming here, I thought farming is very easy. It's nothing but planting trees. But after I came here, I found out how hard farming is. It's very hard, and farmers are really hard working. And please visit Kapil's One Day Kisan, because you can learn many things about farming, how to grow plants, how you can escape when you have problems on boats or somewhere, and you can learn many things about farming. Kapil's One Day Kisan. Here we can learn about farmers, how they work every day, about crops, soil, and about the farms. I ask you all to come here
here it's a wonderful and great day. It was very nice and we experienced so many activities such as growing plants that how to make paddy and that all we experienced. It was very good to come here and experience this all. Today I am here to Kapil's One Day Kisan. ఇది చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకుముందు నేను ఇక్కడ ఎప్పుడు రాలేను, ఇలాంటిది ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేను, ఓన్లీ చూశాను. దీనివల్ల మనము ఎంత ఫార్మర్స్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారో తెలుస్తుంది. మనం ఇంకా మన ఓన్ హ్యాండ్స్తో చేయొచ్చు, క్లే పాట్స్ తయారు చేయొచ్చు, స్లైడ్ చేయొచ్చు, ప్లోయింగ్ చేయొచ్చు. మన రైస్ ఫ్రమ్ ఫార్మ్ టు ఫుడ్ మన ప్లేట్ వాళ్ళకి వచ్చే వరకు మనం ఎట్లా చేస్తామో అవన్నీ చూడగలుగుతాం. కపిల్ వన్ డే కిసాన్ ఇది చాలా బాగుంది. ఇంతటి నేను ఎప్పుడు రాలేను ఇక్కడ. ఇది యాక్టివిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ఇన్వైట్ చేయండి, చాలా బాగుంటుంది.